రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఆయనకు అకస్మాత్తుగా బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిని తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నప్పటికీ వైద్యులు మాత్రం అత్యంత అనిశ్చితగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో చక్రం తిప్పే బొత్స సత్యనారాయణకు ఇలా జరగడం అటు పార్టీ వర్గాల్లోనూ ఇటు అభిమానుల్లోనూ తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ఆయనకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వైద్య బృందం రంగంలోకి దిగింది. ఈ వార్త తెలియగానే పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. బొత్స సత్యనారాయణ కేవలం పార్టీ నేత మాత్రమే కాదు, జగన్కు అత్యంత ఆప్తుడు కూడా. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన సీనియర్ నేత కావడంతో జగన్ వెంటనే స్పందించారు. తాడేపల్లి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన విశాఖపట్నం బయలుదేరి వెళ్లారు. బొత్స ఆరోగ్యంపై నిరంతరం ఆరా తీస్తూ కుటుంబ సభ్యులు ధైర్యం చెబుతున్నారు. జగన్తో పాటు పార్టీకి చెందిన ఇతర ముఖ్య నేతలు కూడా ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఆసుపత్రి పరిసరాల్లో భారీగా భద్రతను ఏర్పాటు చేశారు. బొత్స అభిమానులు మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆసుపత్రి వద్దకు చేరుకోవడంతో అక్కడ కొత్త ఉద్రిక్తత నెలకొంది. అందరూ ఆయన త్వరలోనే కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. వైద్యులు ప్రాథమిక సమాచారం ప్రకారం రక్తపోటు పెరగడం వల్ల ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. అవసరమైతే మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లేదా చెన్నై తరలించే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. జగన్ ఆసుపత్రికి చేరుకున్నాక వైద్యులతో నేరుగా మాట్లాడి చికిత్స వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. రాజకీయాల్లో బొత్స సత్యనారాయణకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎన్నో ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న ఆయన ఏ సమస్య వచ్చినా చాలా చాకచక్యంగా పరిష్కరిస్తుంటారు. అటువంటి బలమైన నాయకుడు ఇలా ఆసుపత్రి పాలు కావడం వైసీపీకి పెద్ద దెబ్బగానే చెప్పాలి. అయితే వైద్యులు మాత్రం ఆయన దృఢంగా ఉన్నారని, త్వరలోనే కోలుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి బొత్స ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి అధికారిక బులెటిన్ విడుదల కాలేదు. జగన్ పర్యటన తర్వాత ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. పార్టీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందవద్దని, సమన్వయం పాటించాలని నేతలు కోరుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఒకవేళ పరిస్థితి విషమిస్తే విదేశీ వైద్యులు సలహాలు కూడా తీసుకునేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. రాజకీయ వైర్యం పక్కన పెట్టి ప్రతినిధి పార్టీ నేతలు కూడా బొత్స త్వరలో కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. బొత్స సత్యనారాయణ తిరిగి యాక్టివ్ పాలిటిక్స్లోకి రావాలని, ఆయన గొంతు మళ్ళీ అసెంబ్లీలో వినిపించాలని అందరూ కోరుకుంటున్నారు. రాబోయే 24 గంటల్లో ఆయన ఆరోగ్యానికి అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు. జగన్ అక్కడే ఉండి అన్ని విషయాలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.